హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు స్వప్న కిచెన్లో సోరకాయ బందోష బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఈజీగా 10 నిమిషాల్లో చేసేయచ్చు. చాలా రుచిగా ఉంటాయి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను, అంటే ఉప్మా రవ్వ అండి. 2 కప్పుల రవ్వకు 1 కప్పున్నర వాటర్ పోసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. నేను కొలతలతో చూపిస్తున్నాను, మీరు ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే స్వీట్స్ ఉన్నాయి, వంటలు ఉన్నాయండి, కర్రీస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈజీగా టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసేసి పచ్చిమిర్చిలు వెల్లిపాయలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్. కొంచెం చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. చాలా ఈజీగా త్వరగా చేసేస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలా టమాటా దగ్గర వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. టమాటా మిశ్రమాన్ని వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా టమాటా చట్నీ చేశారంటే టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకున్నాక వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ చట్నీని. ఇలా చట్నీ చేశారంటే ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన తాలింపు కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. 2-3 వెల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చిలు 2 వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తాలింపు పోపుని చట్నీలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే అదిరిపోతుంది, ట్రై చేయండి. ఎలాంటి డౌట్ లేకుండా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది చట్నీ అయితే. ఇప్పుడు బందోసలు వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి మొత్తం దగ్గర పడింది కదా, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక్కసారి. ఈ సోరకాయ బందోసలు చాలా రుచిగా ఉన్నాయండి, తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి మీ ఇంట్లో సోరకాయ ఉన్నప్పుడు. ఫ్రెండ్స్, 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు వేసుకొని ఇలా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు వేరే బౌల్లో వేసుకుందాం. ఇలా మొత్తం వేసేసి ఇప్పుడు సోరకాయని ఇలా సన్నగా తురుముకోవాలండి, లేకపోతే మిక్సీలో కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఈ విధంగా తురుముకున్న సోరకాయను ఇలా దోశ బ్యాటర్లో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిర్చి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం సోడా వేసుకోవాలి, వంట సోడా, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి స్పూన్తోని. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. చాలా ఈజీగా త్వరగా కేవలం 10 నిమిషాలు చేసేస్తారండి. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వేసుకోవచ్చు ఈ బందోసాలు ఈజీగా ఇంట్లోనే. ఇలాంటి తాలింపు కడాయిలో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని ఇలా ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దోశ బ్యాటర్ మొత్తం వేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి. స్టవ్ సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసాం కదా, కలర్ఫుల్గా చాలా టేస్టీగా చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయండి. ట్రై చేయండి మీరు కూడా, టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా ఇలానే కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని
దోశ బ్యాటర్ వేసుకోవాలండి. నేనైతే 3 గరిటెలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని చక్కగా స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. లోపల పిండి మొత్తం ఉడకాలి కదా. చూడండి, 2 వైపులా ఇలా చక్కగా కాల్చుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకోవాలండి. చాలా ఈజీ కదండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టమాటా చట్నీ అయితే సూపర్ అండి. ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా చేసి పెట్టారంటే 1కి 2 తింటారండి ఇష్టంగా. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఈజీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియోకి వెళ్ళేసి బాయ్ ఫ్రెండ్స్.